ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే తాక్షి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ ఆర్టిస్ట్. ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి ఏం లేవు, కానీ ఇందాక మీరు ఏదో స్క్రీన్లో ఆఫ్లైన్లో అని అంటున్నారు. అంటే డైరెక్ట్గా బాగున్నాను, స్క్రీన్ మీద బాగున్నాను? డైరెక్ట్గానే బాగున్నారులేండి. అంటే నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బోల్డ్గా చేయడానికి రెడీ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలి, వదిలేయాలి కదా, ఇంకా వైరల్ అయిపోతాం. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజెస్లో నేను కమెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంచుతాను. ఎప్పుడైతే ఇంకా మరీ టూ మచ్గా పెడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం ఆఫ్ చేస్తాను. బాధ అనిపించదా నిజంగా టూ మచ్గా ఇంతగానం పెడుతున్నారు ఏంటి కామెంట్స్? కొత్తల్లో అయితే మనకి ఇన్స్టాగ్రామ్ చేసే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పోను అది అలవాటు కింద అయిపోతుంది. ఇన్స్టా నుంచి మీరు అంటున్నారు కదా కొన్ని వీడియోస్ మాత్రమే నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటాను అని. మనకి సెల్ఫ్ తెలుసు కదా, మనం ఒక ఆడపిల్ల ఇలా ఉండాలి అని. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడో అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా, మీరు అవన్నీ ఏం పట్టించుకోరు? రిస్ట్రిక్షన్స్ అంటే మేము ఇన్స్టాగ్రామ్లో మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎస్పెషల్లీ నేనైతే కనుక ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే. ఇప్పుడు ఒక ఫాలోవర్స్ కోసమే ఎక్స్పోజ్ అనేది చేస్తారు, ఫేమస్ అవ్వడానికి. అందరికీ అన్నీ ఉండవండి, ఉన్నవాళ్ళైనా కనీసం. అంటే రీల్స్లలో చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంటారు వీళ్ళు, అందరికీ అవే ఉంటాయి, ఎందుకు చూయించుకోవడము అనే పాయింట్లో ఉంటుంది కదా. సో మీకు ఇట్లా ఎవరు ముఖం మీద అనలేదా? వాళ్ళ బాధ అంతా ఎలా ఉంటుందంటే, అంటే నేను విన్నది ఏంటి అంటే చిన్న చిన్న మూవీస్లలో చాలా ఇదిగా మాట్లాడతారమ్మా, కమిట్మెంట్స్ అనే టాపిక్ తీస్తారు. సో ఇలా ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్స్లలో అలా ఏమి ఉండదు. మనం చూసుకుంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు. అంటే అడుగుతారు, కానీ దేనికి? ఎలాంటి అమ్మాయిల్ని ట్రై చేస్తారు? అసలు ఇండస్ట్రీ అంటూ ఏమీ తెలియకుండా అప్పుడే ఎర్రబస్ దిగిన అమ్మాయిలు ఉంటారు కదా, ఎలా అయినా ఏదో ఒకటి చేసేసి మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాము అని చెప్పి అలాంటి అమ్మాయిని క్యాచ్ చేస్తారు. మీకు లవ్ ఉంది కదండి? ఉంది. ఎప్పుడైనా గొడవ పడ్డారా? ఎప్పుడూ గొడవలోనే ఉంటాము. అదేనా ట్రూ లవ్ అంటే? ఇప్పుడు చాలామంది ఏంటంటే తాళి కడితేనే పెళ్ళి, మంగళసూత్రం మెడలో ఉంటేనే ఇది అని అనుకుంటారు. మనసులో ఉంది అంటే మ్యారేజ్ అయిపోయినట్టే లెక్క. నిజంగానే మనసు అంటారు కదా, మనసులో ఒకరికే స్పేస్ ఒకరే ఉంటారు అని. మరి ఎలా అండి బయట చాలామంది ఒకరినొకరు లవ్ చేసి కొన్ని రోజులు ఒకరినొకరిని ఎలా చేస్తుంటారు? అవసరాలు తగ్గట్టు మార్చేస్తున్నారు ఇప్పుడు. వాట్సాప్లో 10 మంది, స్నాప్చాట్లో కొంతమంది. అమ్మాయిలు బెటరా అబ్బాయిలు బెటరా? అబ్బాయిలే బెటర్. అబ్బాయిలే బెటర్. ఎందుకు? అమ్మాయిలు అవసరాలకి తగ్గట్టు చాలా ఫాస్ట్గా మారిపోతున్నారు. అబ్బాయిలు కొంచెమైనా భలే ఉన్నాడు అంటే, అంటే మీ పాయింట్లో ఎలా ఉండాలి? కడుపు నిండా నవ్వించే అంత, కడుపు నిండా అన్నం పెట్టేవాడు కాదు, బాగా నవ్వించాలి. అంటే ఎలా అంటే ఒక మూడ్ని అంత సత్తా ఉండాలి ఫస్ట్ వాడికి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, వాడు ఇంత బాగున్నాడు అంత బాగున్నాడు. ఫస్ట్ ఎప్పుడైతే ఏ అమ్మాయి అయినా వాడు ఎంత బాగున్నాడో తెలుసా అనగానే అర్థమైపోద్ది. బాగున్నాడు కాబట్టి చాలా ఉంటాయేమో అని. వాడు నాకు మెసేజ్ చేశాడే అని అంటారు, వాడు ఎంతమందికి చేస్తాడే అన్నది నా క్వశ్చన్. అందాన్ని చూసి పడాలి అనుకుంటే చాలా మందే పడతారు, కానీ అది కాదు చూడాల్సిందని నేను చెప్తాను. ఏంటి 2 పెగ్స్కి డ్యాన్స్ చేసేస్తానా? చేసేస్తా. ఎప్పుడైనా ఫుల్గా తాగి పడిపోవడం అలాంటివి? ఒక్కటే ఒకసారి జరిగింది అలాగా. చెప్పచ్చా? వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే తాక్షి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆర్టిస్ట్. సో మీ అందరికీ చూస్తే గుర్తు పట్టపోవచ్చు కొంచెం, అంటే స్క్రీన్లో ఒకలాగా అనిపిస్తున్నారు, నాకైతే ఇప్పుడు ఒకలాగా అనిపిస్తున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నాండి. బాగున్నారా? ఓకే. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్?
ప్రస్తుతానికి ఏం లేవు, కానీ ఇందాక మీరు ఏదో స్క్రీన్లో ఆఫ్లైన్లో అని అంటున్నారు. అంటే డైరెక్ట్గా బాగున్నాను, స్క్రీన్ మీద బాగున్నాను. డైరెక్ట్గానే బాగున్నారులేండి. మీరు మొహమాట నేను అనుకుంటున్నా, అబ్బాయిని కాదు, నేను రివ్యూ ఇవ్వడానికి. అయినా కూడా ఇవ్వాలి. మీరు బాగున్నారు, నేను చెప్పా కదా. అవును, మీరు కూడా బాగున్నారు అయితే. ఓకే, టాపిక్లోకి వస్తే ఇన్స్టా నుంచి ఆ, ఆ, ఏంటి ఆ ఫాలోవర్స్ కానీ ఆ క్రేజ్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. అదేంటి? అంటే ఇంకా తెలిసిందే కదా, కమెంట్ సెక్షన్స్ మెయిన్. అడగడం మర్చిపోయా, కామెంట్ సెక్షనే ఆఫ్ చేసేసారు అన్ని రీల్స్కి. అన్నీ కాదు, మ్యాక్సిమం రీల్స్కి చేశాను. ఓకే, మ్యాక్సిమం రీల్స్ అంటే మీరు ఎక్స్పోజ్ చేసిన కొంచెం బోల్డ్గా ఉండే కంటెంట్స్ మీద కమెంట్ సెక్షన్ ఆఫ్ చేశాను. అంటే నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు బోల్డ్గా చేయడానికి రెడీ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలి, వదిలేయాలి కదా, ఇంకా వైరల్ అయిపోతాం. యాక్చువల్గా ఇనిషియల్ స్టేజెస్లో నేను కమెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంచుతాను. ఎప్పుడైతే ఇంకా మరీ టూ మచ్గా పెడుతున్నారు అనిపించినప్పుడు మాత్రం ఆఫ్ చేస్తాను. ఓకే, బాధ అనిపించదా నిజంగా టూ మచ్గా ఇంతగానం పెడుతున్నారు ఏంటి కామెంట్స్? అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ అయిపోతాం మనం ఒక స్టేజ్లో. కొత్తల్లో అయితే మనకి ఇన్స్టాగ్రామ్ చేసే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పోను అది అలవాటు కింద అయిపోతుంది. మనకేంటి పెద్ద వాళ్ళకే తప్పట్లేదు, డైరెక్ట్గా తిడుతుంటే కూడా పడుతున్నారు, ఇంకా మనం ఎంత. సో ఇన్స్టా నుంచి మీరు అంటున్నారు కదా, కొన్ని వీడియోస్ మాత్రమే నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటాను అని. మనకి సెల్ఫ్ తెలుసు కదా, మనం ఒక ఆడపిల్ల ఇలా ఉండాలి అని. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడో అక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా, మీరు అవన్నీ ఏం పట్టించుకోరు? రెస్ట్రిక్షన్స్ అంటే నేను గుడికి వెళ్ళినప్పుడు పద్ధతిగానే వెళ్తాను, పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వేసుకోవాలో అలానే వేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మూవీ ఆఫీసెస్కి కానీ అలాగా, లేదా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ నార్మల్ డ్రెస్సింగ్లోనే ఉంటాను. ఇంత సెన్స్ ఉంటే సరిపోతుంది. స్క్రీన్ మీద ఎలా ఉంటాము అనేది మన ఇష్టం. ఎందుకంటే హీరోయిన్స్కి కూడా స్క్రీన్ మీద లిమిటేషన్స్ లేవు. వాళ్ళకి బాగా ఫేమ్ అవ్వాలి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని అంటే వాళ్ళు ఎలా అయితే ప్రొజెక్షన్ చేసుకుంటారో వాళ్ళు. మేము ఇన్స్టాగ్రామ్లో మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎస్పెషల్లీ నేనైతే కనుక ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే నా కన్వీనియన్స్ పరంగా నేను బోల్డ్గా చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక ఫాలోవర్స్ కోసమే ఎక్స్పోజ్ అనేది చేస్తారు. ఆబ్వియస్లీ అదైతే నిజమే, ఫేమస్ అవ్వడానికి. ఫేమస్ అవ్వడానికి అందరికీ అన్నీ ఉండవండి, ఉన్నవాళ్ళైనా కనీసం. ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసినారు, ఓకే. స్టార్టింగ్లో లైక్ ఎట్లా అంటే చాలా వల్గర్ కామెంట్స్ వచ్చినప్పుడు అవి చూసి డిలీట్ చేయడము, చూసుకొని ఆ ఐడీస్ బ్లాక్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండడము, లేదంటే రిప్లై ఇవ్వడము, ఇలాంటి ఫేస్ చేస్తారు స్టార్టింగ్ స్టేజ్లో. స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు కూడా ఉంటాయి అలాంటివి. ఇప్పుడు కూడా ఉంటాయి. పట్టించుకోరేమో అసలు. పట్టించుకుంటేనే మనం రిప్లైస్ ఇస్తాం, పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్గా మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు దాకా సినిమా ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయండి? అంటే నేను చేసినాయి, మీరు యాక్ట్ చేసి రోల్ చేసినాయి? నేను టోటల్గా చేసి 18 ప్రాజెక్ట్స్ చేశాను. 18? బటర్ఫ్లై, డీజే టిల్లు 2, ప్రతినిధి 2, అదే ఇంకా చాలా ఉన్నాయి చేసినవి. సో ఇవైతే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్. చిన్న మూవీస్ ఏమో అంత ఫాస్ట్గా రిలీజ్ అవ్వవు, ఇంకా ఉన్నాయి. అప్కమింగ్ శుభలగ్నం ఇట్లాంటివన్నీ రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి అనమాట. సో వెయిటింగ్ వాటి కోసం. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి, సినిమాలు అనేవి మంత్కి 1 or 2 ఉంటుంది షూటింగ్స్ అనేవి. అవునవును. సో మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఓన్గా విసా కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది, నెక్స్ట్ జెన్ అని చెప్పేసి కొత్తపేటలో ఉంది. సో ఐఎమ్ అ పార్ట్నర్ ఆఫ్ ఇట్. ఓకే, సో అది ఉంది. అండ్ ఆఫ్లైన్ నేనేమో లెక్చరర్ని కాబట్టి స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఓకే, క్లాసెస్ కూడానా? బేసికల్గా నేను ఆర్కిటెక్ట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. నా మాస్టర్స్ కెనడాలో చేశాను, జేఎన్ఎఫ్ఏయూ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేశాను. సో బీటెక్ స్టూడెంట్స్కి చెప్తుంటాను నేను క్లాసెస్. ఓకే, అంటే రీల్స్లలో చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంటారు వీళ్ళు, అందరికీ అవే ఉంటాయి, ఎందుకు చూయించుకోవడము అనే పాయింట్లో ఉంటుంది కదా. సో మీకు ఇట్లా ఎవరు ముఖం మీద అనలేదా? ఫేస్ మీద అంటే ఇప్పుడు డైరెక్ట్గా కలిసినప్పుడు ఎవరికి ఏమీ అంత అనిపించదు. బట్ ఎవరైతే ఆఫ్లైన్ అంటే అసలు ఎవరికి నేను తెలీదో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టడం మాత్రం జరుగుతుంది. డైరెక్ట్గా అయితే ఎవరు ఏమీ అనరు, నా గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరేమీ అనరు. కాకపోతే వాళ్ళ బాధ అంతా ఎలా ఉంటుందంటే
వాళ్ళు కమెంట్ సెక్షన్లో ఇలా పెడుతున్నారు కదా అన్న బాధ ఒక్కటే ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు రిక్వెస్ట్లు చూస్తే కూడా రిక్వెస్ట్లు ఎలా ఉంటాయి? రిక్వెస్ట్ అంటే అంటే మెసేజ్ వస్తూ ఉంటాయి. అవునవును. అవి మనం యాక్సెప్ట్ చేసింది జనరల్ ప్రైమరీ ఇలా ఉంటుంది. అవును. రిక్వెస్ట్లో కూడా కొన్ని ఉంటాయి కదా, చూసే కదా కొన్ని మెసేజెస్ చూసి ప్రమోషన్స్ చూసి యాక్సెప్ట్ చేసేది అలా. సో యూజువల్గా ప్రైమరీ జనరల్ వీటిలో ఏదైనా కానీ అది మనం క్లాసిఫై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా మనకి యూజ్ అయ్యేవే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నా దాంట్లో రిలేటివ్స్ ఉండరు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు. సో ఓన్లీ ఏదైనా కెరియర్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్యాన్స్ గ్రూప్ పెడతాము ఇలా అనుకునే వాళ్ళు వస్తారు అంతే. ఓకే. సో అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అలానే. ఎక్కువగా ఫోటోషూట్స్కి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ వస్తారు. ఓకే. మీరు 18 ప్రాజెక్ట్స్ దాకా అంటే మూవీస్లలో చేశారు, అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. దీనిలలో అంటే నేను విన్నది ఏంటి అంటే చిన్న చిన్న మూవీస్లలో చాలా ఇదిగా మాట్లాడతారమ్మా, కమిట్మెంట్స్ అనే టాపిక్ తీస్తారు. సో ఇలా ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్స్లలో అలా ఏమి ఉండదు, నువ్వు వచ్చినావు నీ టాలెంట్ మీదనే వెళ్తుంది అనేది అంటారు. నాకు తెలియదు ప్రాక్టికల్గా, నేను లేను కదా ఆ ఫీల్డ్లో. సో ఎలా ఉంటుంది? నాకు తెలిసి అయితే చిన్న ప్రాజెక్ట్స్లోనే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. అవునా? ఓకే. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ అంటేనే కొంచెము బాగా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి అతని టాలెంట్ ఏదో ప్రూవ్ చేయాలి అనుకునేవాడే చిన్న పర్సన్. మరి వాళ్ళకి ప్రొడ్యూసర్స్ బాగా ఏమైనా పెట్టేవాళ్ళు దొరికితే ఏమో నాకు ఐడియా లేదు కానీ, బట్ యూజువల్గా ఒక చిన్న ప్రాజెక్ట్ కష్టపడి వాడు డబ్బులన్నీ కూడబెట్టుకొని నేను ఏదో ప్రూవ్ చేయాలి అని అనుకునేవాడే చిన్న పర్సన్. సో అలాంటి వాడు ఫస్ట్ వాడు ప్రూవ్ చేయాలనుకుంటాడు తప్ప అమ్మాయిలు దొరకంగానే కమిట్మెంట్ అడగాలి చేయాలి అన్న ఆలోచనలో వెళ్తాడని అయితే నేను అనుకోవట్లేదు. సో పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా మనం చూసుకుంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్లు అడుగుతారు, పెద్దవాళ్ళు అడుగుతారు అన్నది కూడా నాకు ఎప్పుడు చూడలేదు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళే ఎక్కువగా అడుగుతుంటారు. అంటే ఏడీస్ వాళ్ళ కింద ఎవరినైతే పెట్టుకుని ఈ సో అండ్ సో కాస్టింగ్ని ఇంకా మీరే చూడండి, ఎందుకంటే వాళ్ళు మెయిన్ లీడ్స్ని ఫైనల్ చేసుకుంటారు. అవును, కాస్టింగ్ వాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు మెయిన్ లీడ్స్ అంటే వాళ్ళ దాంట్లో విలన్ ఎవరు, వాళ్ళ దాంట్లో మెయిన్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, పెద్ద పెద్ద ప్రొడక్షన్లో ఏదైతే పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయో వాళ్ళు ఫ్రీజ్ చేసేసుకుంటారు. చిన్నవి ఏవైతే ఉంటాయో అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ సిస్టర్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఎక్కడో డాన్స్ చేసే క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అది వాళ్ళ ఏడీస్కి వాళ్ళకి ఇచ్చేస్తారు, కో డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఇచ్చేస్తారు. ఇంక ఇది మీరు చెయ్యండి, ఎందుకంటే మెయిన్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు కాబట్టి ఇంకా ప్రతి చిన్నది వాళ్ళు చూడాలంటే అవ్వదు కదా. సో అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ చిన్న చిన్న రోల్స్, చిన్న చిన్న సింపుల్ డైలాగ్స్ లేకపోతే నిలబడే రోల్స్కి, అలాంటి వాటికే నాకు తెలిసి ఈ కాస్టింగ్. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ కాస్టింగ్లలో? కాస్టింగ్లలో అంటే నేను అలాంటి అంత పెద్ద రోల్ నాకేం పడలేదు. నేను చేసినవి చిన్న చిన్న రోల్సే. నాకు తెలిసి నేనైతే ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. చేస్తే బహుశా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది. అంటే అడగడం అడుగుతారు కానీ దేనికి క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఏ రోల్ కోసం మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎక్కువ శాతం అది ఫేకే ఉంటాయి. అలా అడిగే వాళ్ళందరూ ఫేకే ఉంటారు. అది ఒరిజినల్గా వాళ్ళ మూవీ ఉండదు. వాళ్ళకి ఒక ఫేక్ ఐడెంటిటీ పెట్టుకుంటారు, ఒక ఫేక్ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో మనం డెప్త్గా మీ ఆఫీస్ అడ్రస్ పెట్టండి, మీరు పెట్టండి, అసలు మీరు ఎవరు ఏంటి అంటే మన ధైర్యం వాళ్ళకి భయం తెప్పిస్తుంది ఆబ్వియస్గా. అప్పుడు వాళ్ళు ఏంటంటే అమ్మో ఈ అమ్మాయి పడదు, ఎందుకన్నా మంచిది ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకుందాం అనేసి వాళ్ళు వదిలేస్తారు. ఎలాంటి అమ్మాయిని ట్రై చేస్తారు? అసలు ఇండస్ట్రీ అంటూ ఏమీ తెలియకుండా అప్పుడే ఎర్రబస్ దిగిన అమ్మాయిలు ఉంటారు కదా, ఎలా అయినా ఏదో ఒకటి చేసేసి మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాము అని చెప్పి అలాంటి అమ్మాయిని క్యాచ్ చేస్తారు. అంటే ఆ ఎంతూజియాసం ఎప్పుడు చూపించకూడదు. ఉంటే చెప్పండి, లేదంటే లేదు అన్నంత వరకే మీకు మర్యాద. సార్ 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 ఏదో ఒకటి చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని అన్నామంటే అయిపోయింది. అది ఎలాంటి వాళ్ళనైనా కానీ పాడు చేసేస్తుంది. సో ఇది కొంచెం ఈ టెక్నిక్స్ అమ్మాయిలు నేర్చుకుంటే సరిపోతుంది అంతే. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? నాది హైదరాబాదే అండి. హైదరాబాద్ ఈ పుట్టి పెరిగింది కానీ అంతా హైదరాబాద్. ఓకే. మ్యారేజ్ అయిందా? లేదు, అలాంటివి మీరు అడగద్దు కూడా. అవునా? ఓకే. ఒకసారి మ్యారేజ్ అయిందా? నా చెప్పను. ఓకే. లవ్ లవ్ ఉంది.
ప్రజెంట్ అంట. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పోనీ? ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? పర్లే, పెళ్ళి అన్నది ఇంకా ఇంట్రెస్ట్ లేదు లేదు, అసలు లేదు. ఏం పెళ్ళి మీద ఒపీనియన్ ఏంటి, మ్యారేజ్ మీద? మ్యారేజ్ మీద చాలా మంచి ఒపీనియనే ఉంది. జస్ట్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్. అదేంటి? ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుందండి? మీరు చెప్పండి, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుంది? బండ్లో ఒకరినొకరు గుద్దుకుంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి. అవును, ఒక రూల్స్ అంటూ ఉండదు. అవును. మ్యారేజ్ కూడా సేమ్ అలాంటిది. మ్యారేజ్ అనే సిస్టమ్ కనుక లేకపోతే ఎలా పడితే అలా ఉంటారు జంతువుల్లాగా. ఆ మ్యారేజ్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఇంత సిస్టమేటిక్గా ఉంది. నువ్వు సిగ్నల్ జంప్ చేస్తావా, అవన్నీ నీ కర్మ ఇంకా. సో ఈ మ్యారేజ్ కూడా అలాంటిదే. నువ్వు రూల్స్ని బ్రేక్ చేసి ఎలా పడితే అలా వెళ్ళాలనుకుంటున్నావో దానికి తగ్గట్టుగానే పడుతుంది ఫైన్. లేదు సిస్టమేటిక్గా ఉంటావా ఎప్పటికైనా లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ అనేది అది ఊరికే పెట్టలేదు పెద్దవాళ్ళు, దానికి అదంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఈ జనరేషన్లో ఏమైందంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అంతే. ఆ అండర్స్టాండింగ్, నిజంగా ఎదుటి పర్సన్ కూడా మనలాగే లాయల్గా ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి వెళ్ళాలి. ఓకే, లవ్ మీద ఒపీనియన్ ఏంటి మరి? లవ్ అదేంటి ఎలా నవ్వుతారు? లవ్ కూడా సేమ్ మ్యారేజ్ లాంటిదే అండి. అదే, సో చెప్పండి, మీ మీనింగ్ చెప్పండి. లవ్ అంటే, లవ్కి నమ్మకానికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బేసికల్గా. ప్రేమ ఉన్నంత మాత్రాన నమ్మకం ఉండాలని లేదు, నమ్మకం ఉన్న దగ్గర ప్రేమ ఉండాలని రూల్ లేదు. ఈ టూ థింగ్స్. మనం ఒక పర్సన్ని చాలా ప్రేమిస్తాము, ఒక పర్సన్ అంటే అది అబ్బాయే అవసరం లేదు, అది అమ్మాయి అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు, సిస్టర్ అయినా అవ్వచ్చు. మనం చాలా ఇష్టపడతాం, ప్రేమిస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము. బట్ అలానే వాళ్ళ సైడ్ నుంచి ఆ లవ్ రావాలని కానీ ఆ ట్రస్ట్ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదు. మనం ఎంతైతే చూపిస్తామో వాళ్ళు అలా చూపించాలి అన్నది అసలు లేనే లేదండి. సో లవ్ అనేది అదొక ఎమోషన్, అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఈరోజు బేసిక్గా చాలామంది అంటారు లవ్ అంటే నమ్మకం, నమ్మకం అంటే లవ్. లేదు లేదు లేదు, అవి టూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు నేను కొందరిని చాలా ఎక్కువగా నమ్ముతాను. ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తాను, నీ దగ్గర పెట్టుకో, నేను అడిగినప్పుడు నీకు ఇస్తాను అని అంటాను. నిజంగానే వాళ్ళు అంతే నమ్మకంగా ఉంటారు. నువ్వు ప్రేమించిన వాళ్ళ దగ్గర పెడతావు అదే డబ్బులు తీసుకెళ్ళి నమ్మకంగా. నీకు నమ్మకం లేదు బట్ ప్రేమిస్తావు కాబట్టి పెడతావు. వాళ్ళు అంటారు సింపుల్గా ఖర్చు అయిపోయింది అని అంటారు. ఏం చేయగలవు నువ్వు? నమ్మకం లేదు అక్కడ, కానీ తప్పదు నీకు ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ట్రస్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మనకి ఎప్పుడైనా ఒక నమ్మకస్తులు కావాలి. ఒక కంపెనీ ఏదైనా పెట్టుకున్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా పెద్దగా చేయాలన్నా నమ్మకస్తులు మన చుట్టూ ఉండాలి. అది వెళ్ళి అలా ఎగ్జాక్ట్గా తీసుకుండ్రా అని అంటే ఎగ్జాక్ట్గా తీసుకొచ్చేవాడు ఉండాలి. అది నమ్మకం. అవును, అక్కడ ప్రేమతో సంబంధం లేదు. ప్రేమగా నువ్వు చెప్తావు, 100 చెప్తావు, నువ్వు నీ ఫీలింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు, వాడి మీద విపరీతమైన ప్రేమ ఉంది, నువ్వు అటు నుంచి అది తీసుకుని ఇలా ఇవ్వు అని చెప్పేసి. అది దాని మధ్యలో ఏమైనా చేయొచ్చు, చేసినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అది ప్రేమ. ఇంకా అక్కడ నమ్మకంతో పని. ఓకే, మీ క్రష్? నా క్రష్ ప్రభాస్ గారు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్నాను. ఓకే, అంటే నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి అలా ఉంటుంది కదా, స్టడీ స్టాండర్డ్ కానీ. స్కూలింగ్ అప్పటి నుంచి కూడా ప్రభాస్ గారు అంటే సినిమా చాలా చూసి ఇష్టం. క్రష్ అనుకున్నారు? వర్షం మూవీ చూసి. అంటే ఇంకా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారా? అంటే ఇంకా మూవీస్లో ఇంకా ఎక్కువ స్క్రీన్లో కనిపించాలి ఆ విధంగా? అంటే మూవీస్లోనే ట్రై చేస్తున్నాను, మూవీస్లోనే క్లిక్ అవ్వాలని చూస్తున్నాను అంతే. ఓకే, అంతే. ఇన్ఫ్లుయెన్సర్గా ఎలాగో క్లిక్ అయిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్గానా? ఇంకా అది నా చేతిలో ఉంది కాబట్టి నేను క్లిక్ అవుతాను. మూవీస్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఉంది. సో డౌన్ ద లైన్ నేను కూడా డైరెక్షన్ వైపే వెళ్ళాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి అంటే మీరు అన్నారు ఎక్స్పోజ్ చేస్తే వస్తారు ఫాలోవర్స్ అని. అలానే వచ్చారు. ఓకే, మరి మూవీకి కూడా ఇంకేదన్నా? మూవీస్ అలా అదే చెప్తున్నాను, మూవీస్ అది మన చేతిలో లేదు.
సో ఆ డైరెక్టర్కి ఆ టైంలో ఈ అమ్మాయి బాగుంది పెట్టాలి అని సడన్గా అనిపించాలి అంతే. మూవీస్లో నేనేమి ఎక్స్పోజింగ్ రోల్ కోసం అయితే చూడట్లేదు, టు బీ ఫ్రాంక్. అలా ఏమీ అనుకోవట్లేదు, నెగిటివ్ రోల్స్ కోసమే చూస్తున్నాను నేను. క్యారెక్టర్ ఏదైనా చేసేస్తారు. క్యారెక్టర్ నెగిటివ్ కంటెంట్స్ ఎక్కువగా అటు సైడ్ ఉంటే బాగుంటుందని. మీకు లవ్ ఉంది కదండి? ఉంది. ఓకే, ఎప్పుడైనా గొడవ పడ్డారా? ఎప్పుడూ గొడవలోనే ఉంటాము. అదేంటి? ఎప్పుడు గొడవలోనే ఉంటాము, అప్పుడప్పుడు ప్రేమ అనేది వస్తుంది అంతే. అదేనా ట్రూ లవ్ అంటే? ట్రూ లవ్ అనేది డెఫినేషన్ లాంగివిటీ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ ఎన్నాళ్ళు కలిసి ఉన్నారో దాన్ని బట్టి ట్రూ లవ్ ఉంటుంది. ఏదో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నామా, లవ్ లేదు అని చెప్పేసి సింపుల్గా విడిపోయామా అన్నదైతే కాదు. కొన్నిసార్లు పెళ్ళితో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే తాళి కడితేనే పెళ్ళి, మంగళసూత్రం మెడలో ఉంటేనే ఇది అని అనుకుంటారు. మరి అలా అనుకుంటే ముస్లిమ్స్కి అది లేదు, క్రిస్టియన్స్కి లేదు. బట్ స్టిల్ వాళ్ళది పెళ్ళిళ్ళ కిందే లెక్క కదా. బట్ స్టిల్ వాళ్ళకి రిలేషన్ బాగా నడుస్తుంది కదా. మరి అదేలాగా మరి వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అవన్నీ లేవు, ఆ పద్ధతులు ఏం లేవు. బట్ స్టిల్ వాళ్ళకి చాలా ఇయర్స్ వరకు వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తాయి, పిల్లలు మనవాళ్ళు అన్నీ నడుస్తుంటాయి. సో నేను ఎక్కువ ఈ ట్రెడిషన్స్ మీద నమ్మకం ఏం లేదు. మనసు అంటే పెళ్ళైపోయింది, మనసు మీద డిపెండ్. పెళ్ళైపోయింది మీకు? మనసులో ఉంది అంటే మ్యారేజ్ అయిపోయినట్టే లెక్క. మనసులో ఉండాలి. ఓకే. సో నిజంగానే మనసు అంటారు కదా, మనసులో ఒకరికే స్పేస్, ఒకరే ఉంటారు అని. మరి ఎలా అండి, బయట చాలామంది ఒకరినొకరు లవ్ చేసి కొన్ని రోజులు ఒకరినొకరిని ఎలా చేస్తుంటారు? అవసరాలు తగ్గట్టు మార్చేస్తున్నారు ఇప్పుడు. మనసున మనిషిని మారుస్తున్నారు, మనసునేమో నాకు తెలియదు కానీ. ఓకే. అంటే ఒకప్పుడు రోజులు ఏంటంటే లిమిటెడ్ స్పేస్ ఉండేది ప్రతి ఒక్క విషయానికి. అసలు ఎంటర్టైన్మెంట్ ఇంత ఇదిగా లేదు. మీరు గమనిస్తే ఎవరైనా ఇంత వండుకుని తింటేనే పెద్ద గొప్ప అన్న ఫీలింగ్. ఏ మనిషి అయినా కానీ ఫోన్ లేకపోయినా కూడా హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు అని అంటే, అప్పట్లో ఫోన్స్ కూడా లేవు కదా. కరెక్ట్ ఈ టైం కల్లా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నా వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, తనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అన్నది ఆయనకు ఉంటుంది. ఆమెకైనా కూడా వైఫ్ ఇంట్లో వెయిట్ చేస్తుంటే ఏదో అయి ఉంటేనే కొంచెం లేట్ అయి ఉంటుంది, వచ్చిన తర్వాత అడుగుదాములే అన్న ఇది ఉంది. సో ఆ డిస్టెన్స్ ఏదైతే, కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ వెయిటింగ్ అనేది చాలా వాల్యుబుల్. అతనికైనా బాధ్యతగా ఫస్ట్ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తారు అనుకోండి, పిలిచిన ఫస్ట్ ఇంటికి వెళ్ళి చెప్పి అక్కడ రెడీ అయ్యి నేను వస్తానులే అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా. కమ్యూనికేషన్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళిపోయినా తెలియదు, స్విచ్ ఆఫ్ చేసినా తెలియదు, చెప్తే చెప్పినట్లు లేకపోతే లేదు. కమ్యూనికేషన్ పెంచింది ఒకళ్ళొకళ్ళు బాండ్ పెంచుకోవడానికి, ఇప్పుడు అన్నీ కట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. సో ఆ రిలేషన్స్ లేవు ఇప్పుడు, అంత ట్రస్ట్ రిలేషన్స్ లేవు ఇప్పుడు. అందుకనే ఎలా పడితే అలాగా వాట్సాప్లో 10 మంది, స్నాప్చాట్లో కొంతమంది, ఇలా చాలా వచ్చేసాయి. ఇన్స్టాగ్రామ్లో వీటిలో చాలా చాలా డిఫరెంట్ యాప్స్ వచ్చేసాయి. అవి చూడకుండా ఉండడానికి వాటికి లాక్స్ కూడా వచ్చేసాయి. ప్రతి ఒక్క యాప్కి ఒక లాక్ ఉంటుంది, చూస్తున్నారుగా. సో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఈ రోజుల్లో. సో లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎవరిని ఏ విషయంలో ఎక్కువ బ్లేమ్ చేయడానికి లేదు. ఓకే. అమ్మాయిలు బెటరా అబ్బాయిలు బెటరా? అబ్బాయిలే బెటర్. అబ్బాయిలే బెటర్. ఎందుకు? అమ్మాయిలు అవసరాలకి తగ్గట్టు చాలా ఫాస్ట్గా మారిపోతున్నారు. అబ్బాయిలు కొంచెమైనా అట్లీస్ట్ కొంచెం స్పేస్ ఇస్తారు. అమ్మాయి బాగుంది, అట్లీస్ట్ ఏదో కొంచెం మాట్లాడుతుంది అని అంటే అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. బట్ ఆ అమ్మాయిలు ఇప్పుడు ఆ స్టేజ్లో లేరు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఒక అమ్మాయితో అమ్మాయి మాట్లాడాలన్నా ఏదో ఒక అవసరం ఉండాలి, అలా అయిపోయింది ఈ రోజుల్లో. అబ్బాయిలు కూడా ఉన్నారు, బట్ ఐ థింక్ మ్యాక్సిమం అబ్బాయిలు కొంచెం బెటర్గానే ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. చాలా బాగున్నారు చెప్పాలంటే. ఎప్పుడన్నా ఎవరైనా నచ్చుతూ ఉంటారా అబ్బాయిలు? ఆబ్వియస్గా. అంటే బయట వెళ్తే చూస్తే ఆ విధంగానా? అంతే. ఏమనుకుంటారు చూసి? బాగున్నారా అని అనుకుంటాం మనం. చూసిన వెంటనే ఎవరైనా హ్యాండ్సమ్గా ఉన్నాడు, బొబ్బలే ఉన్నాడు కదా అని అనిపిస్తుంది. భలే ఉన్నాడు అంటే అంటే మీ పాయింట్లో ఎలా ఉండాలి? నా పాయింట్లోనా, పర్సనల్గా ఒక ఒపీనియన్. చూడ్డానికి బాగుంటే అది ఇంక డిఫరెంట్ ఒపీనియన్. అవును. చూడ్డానికి ఎవరైనా అబ్బాయి బాగుండాలి అని అంటే వాడికి కొంచెం
ఫిట్నెస్ ఉండాలి, ఏదో స్కిన్ టోన్ ఉండాలి, అలా ఇలా అని అనుకుంటాము. బట్ పర్సనల్గా మనకు ఒక అబ్బాయి నచ్చాలంటే నా దృష్టిలో అయితే ఫస్ట్ కామెడీ సెన్స్ ఉండాలి. కడుపు నిండా నవ్వించే అంత, కడుపు నిండా అన్నం పెట్టేవాడు కాదు, బాగా నవ్వించాలి. అంటే ఎలా అంటే ఒక మూడ్ని మార్చేయగలిగే అంత సత్తా ఉండాలి ఫస్ట్ వాడికి. నేను అది అనుకుంటున్నా నాకు నచ్చాలంటే ఒక అబ్బాయి. ఓకే, అదొకటేనా ఇంకేం లేవా? మెయిన్ అయితే అదే అండి, మిగతావన్నీ ఓకే. నెక్స్ట్ ఎందుకంటే నా లైఫ్లో నేను చేస్తున్నారు నేనైతే అదే అనుకుంటాను, ఫస్ట్ బాగా నవ్వించగలగాలి, ఇంకా ట్రస్ట్ అవన్నీ ఉండాలి ఆబ్వియస్గా. ఓకే, మంచి ఫ్యామిలీ ఉండాలి ఉన్నట్టండి. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఏం చేస్తారు? నేను మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేశారు ఎక్కడెక్కడైనా? లేదు, కెనడా. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లోనే కెనడాలో చేశాను. ట్రావెల్ చేయడం ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్టే కానీ మరీ కొండలు అవి కాదు. నాకు వామిటింగ్ ఇది వామిటింగ్స్ సెన్సేషన్స్ ఎక్కువ. ఓకే, ఎక్కువ ట్రావెల్ చేస్తే ఐ కాంట్ టేక్ ఇట్ అనమాట. చాలామందికి ఉంటుంది కదా, ఏసీ పడదు, ఫ్లైట్స్ పడదు, ఇలాంటివన్నీ నాకున్నాయి. ఈ ఫోబియా అంతా మీకు ఉంది? అమ్మో చాలా ఉంది. ఇంకేమేమి ఉన్నాయి మీకు ఫోబియా? హైట్ నుంచి చూస్తే పడిపోతారా కిందకి? పడిపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి ఫోబియా నాకు. అన్నిటికంటే ఇది ఎవరైనా చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు కానీ ట్రైన్ వస్తుంది కదా, మెట్రో. నాకు మెట్రో ఎక్కాలంటే అదే భయం. ట్రైన్ వస్తూ ఉంటుంది కదా, ఆ ట్రైన్ వస్తూ ఉంటే లోపల నుంచి దూకే 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 అంటూ ఉంటుంది. ఆ ఫోబియా ఉంది. ఇంకా అంతే, ఇవే ఉంది. ఇంకా చాలా ఇవి ఉంటాయి. అందుకే నాకు మెట్రో ఎక్కాలంటే చాలా భయం. మెట్రోనే కాదు, ఎక్కడైనా ట్రైన్ అవి చూస్తే చాలా భయం. హైట్లో వెళ్తే దూకేయాలనిపిస్తుందా? దూకేయాలనిపిస్తుంది. నేనైతే జాగ్రత్త వెనకాల నుంచి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఎందుకు ఇంకా నిలబడ్డావు, దూకే దూకే దూకే, కమాన్ దూకే అని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఆ వాయిస్ వస్తుంది. ఈవెన్ ట్రైన్స్ వచ్చినప్పుడు కూడా అంతే, ఎంఎంటీఎస్, మెట్రో అవి చాలా భయం. అవి నిలబడితేనే కూ అని వస్తూ ఉంటుందా, దూకే దూకే దూకే, దగ్గర వస్తుంది, తొందర దూకు అంటుంది. అదొక ఫోబియా. అది ఎందుకో ఇప్పటిదాకా చూపించుకోలేదు నేను. టాప్ సీక్రెట్ ఇది అసలు, మీకు చెప్తున్నా నేను. ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఇది. మనం లాగేస్తాను లేండి, నేనే అడిగాను. ఓకే, హాబీస్ ఏమున్నాయి? డాన్సింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, పడుకోవడం చాలాసేపు. పనికొచ్చే పనులు ఏమైనా ఉన్నాయి? మొక్కలకు నీళ్ళు పోయడం. ఓకే, మెయిన్ అసలు పక్కన వాళ్ళ ఇంట్లో ఏదైనా గాసిప్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవడం. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి. ఫ్రెండ్స్లో ఏం జరుగుతోంది, వాళ్ళని వదిలేశారా, లేచిపోయారా, వాళ్ళు ఇంకా వదిలేశారు, మా చుట్టాలు ఇంకా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా, అయ్యో ఇంకా ఉన్నారా, అయ్యో ఏం జరగలేదా, ఇలాంటి గాసిప్స్. చాలా నెగటివ్ మైండ్ సెట్ అనుకుంటా. నెగటివ్ కాదు, థింకింగ్ ఆఫ్ నెగటివ్ గాసిప్స్, అది అంతే. ఓకే, లవ్ స్టోరీస్ వింటూ ఉంటారా పక్కన? చాలా ఇంట్రెస్టింగ్గా. ఏమనిపిస్తుంది? తొందరగా విడిపోతారనిపిస్తుంది. ఖచ్చితంగా విడిపోతారనిపిస్తుంది. విడిపోయారా? ఈ అమ్మ 100% విడిపోయారు. టక్కున ఎలా క్యాచ్ చేసేస్తారు ఆ స్టోరీ విన్నమాట వీళ్ళు విడిపోతారు కంపల్సరీ అని? తెలిసిపోద్ది. ఎలా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వాడు ఇంత బాగున్నాడు, అంత బాగున్నాడు. ఫస్ట్ ఎప్పుడైతే ఏ అమ్మాయి అయినా వాడు ఎంత బాగున్నాడో తెలుసా అనగానే అర్థమైపోద్ది. అది ఎక్కువ రోజులు నడిచేది కాదు. బాగున్నాడు కాబట్టి చాలా ఉంటాయేమో అని. ఆబ్వియస్గా. అంటే నీకే బాగున్నాడంటే అందరికి చాలా మందికి బాగానే ఉంటాడు కదా. ఎంతో మందికి బాగుంటాడు. వాడు నాకు మెసేజ్ చేశాడే అని అంటారు, వాడు ఎంతమందికి చేస్తాడే అన్నది నా క్వశ్చన్. ఓకే, ఇట్లా 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 మోటివేషన్ ఇచ్చేవారు నన్ను విడగొట్టారా? నిజం చెప్పండి. విడగొట్టాల్సిన అవసరం లేదు. అదే మోటివేషన్ వల్ల వాళ్ళు విడిపోయి ఉంటారు. నా మోటివేషన్ వల్ల ఇదే ఎగ్జాంపుల్. అదే చాలా బాగున్నాడే అంటే సరే ఒక పని చేస్తా, నేను కూడా ట్రై చేస్తా. ఇలాంటి మోటివేషన్ చేశారు అలా కూడా.
చేస్తాం కదా. సరే, అంటే ఇది ఇప్పుడు ఏంటి, మీకు మెసేజ్ పెట్టి ఆ అమ్మాయికి ఫ్లడ్ చేస్తుంటే అమ్మాయి నచ్చి మీకు చెప్తే నేను కూడా చేస్తాను మెసేజ్, వాడు నాకు కూడా ఫ్లడ్ చేస్తాడు చూడు అనే పాయింటా? ఒకవేళ చేస్తాడు అనుకో, అప్పుడు అది ట్రూ లవ్ కాదు, ఒప్పుకోవాలి. సరే అంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఏంటంటే బేసికల్గా నా ఫ్రెండ్ తెలియకుండా ఉండడానికి తనకి నాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేసేస్తాం ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా? చేసేసి ఆడుకుంటారేమో. అయ్యో ఇవన్నీ మీరు చెప్పేస్తారు. పర్లేదు చెప్పండి. తర్వాత మెసేజ్ చేస్తాం మనం, హాయ్ హలో అని మెసేజ్ చేస్తాము. ఆబ్వియస్గా ఇన్స్టాగ్రామ్ చూసి వాడు పింగ్ చేస్తాడు కదా, సో పడతాడు, ఎప్పటికైనా పడతాడు. అందాన్ని చూసి పడాలి అనుకుంటే చాలామందే పడతారు, కానీ అది కాదు చూడాల్సిందని నేను చెప్తాను. ఓకే, అందం ఉన్నోళ్ళు చాలా డేంజర్ లేండి పక్కన, మనం ప్రశాంతంగా ఉండమేమో. ట్రూనా? అంటే ఫ్రెండ్స్లో అందము అన్నది కాదు, కానీ బేసికల్గా రిలేషన్లో అంటున్నాను నేను అనేది. అదే రిలేషన్ ట్రూ అయితే కనుక ఎంత అందంగా ఉన్నా వేస్ట్. రిలేషన్ అన్నది ట్రూగా ఉండాలి, అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే మేము ఫిల్టర్ చేసేస్తాం, ఫిల్టర్ కాఫీ లాగా. ఓకే, అడగడం మర్చిపోయా, ఏంటి 2 పెగ్స్కి డ్యాన్స్ చేసేస్తారా? చేసేస్తాం. ఏం తాగుతారు? ఇలా అడుగుతారంటే మీరు ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇంటర్వ్యూలో అడిగితే ప్రాబ్లం అయిపోయిందా మీకు? యూజువల్గా తాగేవే వోడ్కా, వైన్, విస్కీ, ఇవే. బ్రాండ్స్ అడగద్దు ప్లీజ్. నేను అడగనులే, నాకు కూడా తెలీదు. వోడ్కానే, వోడ్కా, వైన్, విస్కీ చాలు, 3 చాలు. ఇంతకంటే అబ్బాయిలు తాగుతారేమో అవి? అమ్మాయిలు తాగుతారా? అమ్మాయిలు తాగుతారు. టకీలా షార్ట్స్. ఇంకేమేమి తీసుకున్నారు? ఇంకేం లేదు, ఇవే. ఓకే, అంటే ఇన్స్టాలో పోస్టులు చూస్తూ ఉంటాను కదా, మంచిగా చిల్ అవుతుంటారు, పబ్కి వెళ్తుంటారు. సో రెగ్యులరా వెళ్ళడం? కాదు, మీరు ఓన్లీ పబ్బే చూస్తారా? ఈవెన్ దేవుడు పూజలు గుళ్ళకు కూడా వెళ్తుంటారు. నెక్స్ట్ అయ్యే చూడరా? పత్తికే ఇత్తు అన్నట్టుగా వెళ్ళేదేమో పబ్బులు, వేసేదేమో ఈ డ్రెస్సింగ్, మళ్ళీ తెల్లారితే పూజ గదిలో. ఏం చేస్తారు అమ్మాయిలంతా పబ్కి వెళ్ళి? ఏం చేస్తాం? ఫ్లర్ట్ చేస్తాం. ఎవరిని, అబ్బాయిలనా అమ్మాయిలనా? లే అమ్మాయిలనే. అమ్మాయిలనే ఫ్లర్ట్ చేసుకుంటారు. నువ్వు కూడా ఎంత బాగున్నావు తెలుసా, మీ నవ్వు చాలా బాగుంది. నేనైతే రాను పబ్కి, అద్దు. అసలు వెళ్ళలేదు మీరు? ఎందుకు? అలవాట్లేదు, ఫోబియా. ఫోబియానా? ఓకే, ఫోబియా అలా చెప్పాలిరా మనము, మంచి అనిపించుకోవడానికి చెప్పాలి అంతేనా? అలా ఏం లేదు, బాగుంటుంది పబ్, అదేం లేదు. బేసికల్గా డాన్స్ అంటే ఇష్టం కాబట్టి పబ్కి వెళ్ళడము. ఆ లౌడ్ మ్యూజిక్, ఆ డాన్స్ ఫ్లోరు, ఆ లైటింగ్స్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మంచిగా లైట్స్ అంత సీన్ లేదు. ఇంట్లో డాన్స్ చేసేది వేరు, అదే అలా సెటప్ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు లైట్స్ వేసేసుకొని, కానీ అందరు చూడాలి కదా. అలానా? ఓకే, ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉంటారా? ఎవ్వరు మాట్లాడరు, మనం అనుకుంటాం అలాగా. భయం ఉంటుంది, అంటే బహుశా ఇప్పుడు బయట అయ్యే కేసెస్ వల్ల దేనివల్ల మరి అబ్బాయిలకైతే భయం. ఎందుకు పబ్స్లో బాడీ గార్డ్స్ ఉంటారు, అమ్మాయిలందరూ ఒక దగ్గర ఉన్నారంటే ఆ బాడీ గార్డ్స్ అబ్బాయిలను ఎవరు రానియరు, మాట్లాడేదానికి కూడా రానియరు. డాన్స్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత అమ్మాయిలకి చుట్టూ బాడీ గార్డ్స్ ఎప్పుడు ఉంటారు. అందుకే మన హైదరాబాద్లో పబ్స్ అంటే కొన్ని పబ్స్ చాలా సేఫ్, చాలా బాగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, అలాంటి వాటికే వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైనా ఫుల్గా తాగి పడిపోవడం అలాంటివి జరిగాయంటే చెప్పండి. ఒక్కటే ఒకసారి జరిగింది అలాగా. చెప్పచ్చా? డిప్రెషన్లో ఉండే బ్రోకెన్. అవునా? నేనేదో ర్యాండమ్గా అన్నా. బ్రేకప్ అయినప్పుడు తాగేశారు బాగా, ఓవర్గా షార్ట్స్ తీసుకుని పడిపోయారు అక్కడే. ఎవరు తెచ్చారు మరి ఇంటికి? ఉన్నారుగా నాకు పెద్ద గ్యాంగ్, ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మోసారు అయితే మిమ్మల్ని? మోసి తీసుకొచ్చారు, ఫస్ట్ కొట్టి లేపారు, లేవలేదు. ఎందుకు బ్రోకెన్ మరి? అదే లవ్ 14 years, మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కలుస్తుంటుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంటుంది, కలుస్తుంది, అంతే. ఒక్క పర్సన్ నా లైఫ్ మొత్తంలో. బ్రేక్ ఖర్చు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేంగా. ఓకే, మీరే చెప్పారు ఫ్లోలో, నేను ఏం అడగలేదు మిమ్మల్ని. ఓకే, ఇంకా ఇప్పుడు మీతో పాటు ఇంకా అమ్మాయిలు ఉంటారు కదా తాగేసి, ఇప్పుడు అబ్బాయిల గ్యాంగ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఆఫ్టర్ డ్రింక్. మీది ఎలా ఉండిద్ది? మా గర్ల్స్ గ్యాంగ్ ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించుగా నాలాగనే
క్లాసీగాను ఉంటారు, మంచి ఫ్యామిలీగాను ఉంటారు, ఎంజాయ్ చేసే దగ్గర చేస్తారు. కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం టూ మచ్ ఫ్లర్టింగ్గా ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. నేను పేర్లు చెప్పట్లేదు, వద్దులే అసలు నేమ్స్ వద్దు, మ్యాటర్ చాలు. చాలా టూ మచ్ ఉంటారు వాళ్ళైతే, కానీ బాగుంటారు. మెయిన్ నేను చెప్పాను కదా అబ్బాయిలో ఈ కామెడీ సెన్స్ ఉండాలి అని చెప్పి, అలా అమ్మాయిల్లో ఉంటారు. అందుకు నాకు చాలా అటాచ్మెంట్ వాళ్ళంటే. అంటే ఏదైనా బాధలో ఉన్నామనుకో, వాడు వేసే జోకులకి ఎదుటోడి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆహా అది అంత పోద్ది మైండ్లో నుంచి. మనము మూవీ వెళ్తే రిలాక్స్ అవుతాం అనుకుంటాం కదా, అలాంటి కోతి ఫ్రెండ్స్ ఉంటే రిలాక్స్ అయిపోవచ్చు ఈజీగా. కాకపోతే మేము ఏంటంటే ఇళ్లల్లో పెట్టుకోము, ఏదున్నా బయటే. ఓకే, ఇంట్లో పర్మిషన్ ఇవ్వరానా? ఇంట్లో ఫ్యామిలీస్ అండి, మాది జాయింట్ ఫ్యామిలీ కదా, సో ఎవరికి తెలియదు. మేమేంటంటే బయటకు వచ్చి బట్టలు మార్చుకుని వెళ్తాం, ఇంట్లో వచ్చేటప్పుడు బయటికి చుడిదార్లోనే వస్తాం. అవునా? పబ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అంతే. ఓకే, మరి ఇంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడరా? చూస్తారు 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 ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చూపించేస్తారు రీల్ నేను. కానీ మనం ఇంట్లోనే చేసుకుంటున్నామని వాళ్ళ ఫీలింగ్. నేను ఏ రీల్స్ చేసినా ఏ వీడియోలు చేసినా ఇంట్లోనే చేసుకుంటుంది, మహా అయితే ఒక దగ్గర అది ఒక్కతే చేసుకుంటుంది కదా అని వాళ్ళు అనుకుంటారు, కాబట్టి ఓకే అనుకుంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు అలా బట్టలు వేసుకుని వెళ్తే ఇంకా అంతే, ఒప్పుకోరు కదా. తాగుతారని తెలుసా? తెలుసు తెలియదు అన్నట్టుగా ఉంది. వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఓపెన్ అవ్వలేదు అంతే. మీ గోల్ ఏంటి, లైఫ్ గోల్? ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని, యాజ్ అన్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నారా ఇప్పుడేమన్నా? ఇప్పుడు లేదు, స్లోగా ఒక ఓవర్ డౌన్ ద లైన్ 10 yearsలో ట్రై చేస్తా కంపల్సరీ డైరెక్షన్లో. ఓకే, నా ఫ్యాన్స్ నాకు గోల్డ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటి ఫ్యాన్స్ గోల్డ్ ఇచ్చారా? ఏది గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టుకురాలేదు. రింగ్ ఇచ్చారా? అమ్మాయి అబ్బాయా? అబ్బాయి ఇస్తారు. అబ్బాయిలు ఇస్తారు, అమ్మాయిలు అంత ఫ్యాన్ ఎందుకు వేయడబ్బా? ఇస్తారు అంతే. అంత ఫ్యాన్ ఎందుకు వేయండొచ్చు? మీరు అన్నట్టుగా బోల్డ్ కంటెంట్ అయి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.